మీరు అడగండి మీకు నేను ఇస్తా అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు దేవుడికి ఎలా అడుగుతున్నాము? చాలా విశ్వాసులు ఈరోజు వరకు దేవుడికి అడుగుతున్నారు. రోగాల విషయమైనా సరే, కుటుంబం విషయమైనా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, నీ సేవ నేను చేస్తాను, నా కుటుంబంలో సమస్య ఉన్నాయి, నా వివాహం ఇంకా అవట్లేదు, నాకు గర్భఫలం దొరకట్లేదు అంటే అడగడం విషయం ప్రతి ఒక్క మనిషికి వేరే వేరే సమస్యలు ఉంటుంది. దాన్ని బట్టి మనుషులు అడుగుతూ ఉంటారు. ఎవరిని? యేసు ప్రభుని. అయితే ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే దేవుడికి ఇలాగే ఈరోజు ప్రార్థనలు అడుగుతున్నాము. ఈరోజు కూడా విశ్వాసులు మనుషులు అడుగుతూ అడుగుతూ ఏ విషయం పొందుకోలేదు. ఎందుకు అయితే అడిగినప్పుడు మేము ఏదైతే దేవుడికి చెప్పుకుంటున్నామో మనలో విశ్వాసం ఉన్నాయా? విశ్వాసం లేకపోతే ఏది మేము పొందుకోలేము. ఆమెన్. మీకు ఇచ్చిన బాధ్యతలో, నాకు ఇచ్చిన బాధ్యతలో దేవుడికి ఏదైతే మేము చెప్తున్నామో అడుగుతున్నామో మనలో ఒకవేళ విశ్వాసం లేకపోతే మేము ఏం పొందుకోలేము. మీరు అడగండి మీకు నేనే ఇస్తానని దేవుడు చెప్తున్నారు. ఈరోజు ఏం అడుగుతున్నాము? యేసు ప్రభుని ఏం అడుగుతున్నాము? ప్రార్థనలో ఏం అడుగుతున్నాము? ఒక కుటుంబంలో ఏదో అవసరం ఉన్నాయి, దాన్ని బట్టి కూడా యేసు ప్రభుని మేము అడుగుతున్నాము. కానీ అడిగిన ఒక విధానం కూడా ఉన్నాయి. ఈరోజు దేవుడు మీకు ఇస్తా అని చెప్తున్నారు, కానీ మేము అడుగుతూ 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 ఆలస్యం అయితే కొంచెము అడగడం ఏం చేస్తున్నాము? ఆపేస్తున్నాము. ఆమెన్. ఈ అడుగుడు విషయంలో ఒక చిన్న సాక్ష్యం షేర్ చేస్తాను మీకు. ఒక బ్రదర్కి యేసు ప్రభు పరలోకం తీసుకుని వెళ్ళారు. ఆ పరలోకంలో చూస్తే ఆనందము. ఈ లోకంలో ఎలా మేము చింత, బాధ, శోధన, రకరకాల సమస్యలు జీవిస్తున్నాం, అక్కడ అలా కాదు. శాంతి, ఆనందము, ఇంకా ఈ లోకంది ఏమి ఉండదు అన్నమాట. చూస్తూ హ్యాపీ అయిపోయినారు. ఇంకో ప్లేస్కి తీసుకుని వెళ్తే ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ మన ఈ లోకంలో గోడౌన్ ఉంటుంది, పార్షల్ గోడౌన్, కానీ అది వేరే అనిపిస్తుంది. ఆ లోపల కొన్ని గిఫ్ట్ టైప్, పార్షల్ టైప్ అక్కడ ఉన్నాయి. యేసు ప్రభుని ఆ బ్రదర్ అడిగినారు, యేసయ్యా ఇది పార్సల్ టైప్ కనిపిస్తుంది, ఒక గిఫ్ట్ టైప్ కనిపిస్తుంది, ఏంటి ఇది అని యేసు ప్రభుని బ్రదర్ అడిగినారు. అడిగిన తర్వాత యేసు ప్రభు అన్నారు, మా బిడ్డలు వాళ్ళు నాకు అడిగినప్పుడు వాళ్ళకి ఇద్దామన్న టైంలో వాళ్ళు ఏం చేశారు? అడగడము మానేశారు, బంద్ చేశారు. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలి వాళ్ళ టైంకి అని నేను ఏర్పాటు చేస్తున్నాను, వాళ్ళు అడగడము మానేశారు. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలి అని నేను ఆశపడాను వాళ్ళది ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నాము. మధ్యనే సమస్యలు వస్తే, పరీక్షలు వస్తే ఏం చేస్తున్నాము? అడగడము ఆపేస్తున్నాము. చర్చి రావడం కూడా ఆపేస్తున్నాము. మారు మనుషు పొందుకోవాలి అది కూడా ఆపేస్తున్నాము. వాక్యం చదువుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి, ఏదో దేవుడు నాతో వాక్యం ద్వారా కూడా మాట్లాడతారు అని ఏదో ఆశ ఉన్న అది కూడా మేము చేస్తున్నాము, ఆపేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నాము, మీరు అడగండి నేనే మీకు ఇస్తానని దేవుడు తెలియచేస్తున్నారు. ఈరోజు ఏ విషయంలో దేవుడికి మేము అడుగుతున్నాము? యేసయ్యా ఇదే వాళ్ళ బిడ్డలకి ఏం కావాలని ఇస్తా అని దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఏ విశ్వాసంతో దేవుడికి మేము అడుగుతున్నాము? ప్రార్థనలో ఇది కూడా నాకు తెలిసి ఉండాలి. వివాహం విషయంలో అడుగుతూ కొన్ని ఆలస్యం వస్తే అడగడం కూడా ఈరోజు ఏం చేస్తున్నామో ఆపేస్తున్నాము. గర్భఫలం విషయంలో కూడా అడుగుతూ ఆలస్యం అయితే ఏం చేస్తున్నాము? ఆపేస్తున్నాము.
జాబ్ లేదు అనుకోండి, అడుగుతూ 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 కొంచెం ఆలస్యం అయితే ఏం చేస్తున్నాం, మేము ఆపేస్తున్నాము. అలాగే కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అడుగుతూ 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 ఆలస్యం అయితే ఏం చేస్తున్నాము, ఆపేస్తున్నాము. అది మేము సరి చేసుకోవాలి. ఒక కుటుంబంలో మమ్మీ డాడీకి పిల్లలు అడిగినప్పుడు ఏం కావాలి, తల్లిదండ్రి పిల్లలకి ఇస్తున్నారు. రైట్? ఈ మనిషికి దేవుడు సృష్టించారు, ఈ మనిషి గురించి ప్రాణం ఇచ్చేశారు, ఈ మనిషి గురించి 2 తిట్టులు విన్నారు, సిలువ మోసుకున్నారు, చనిపోయి 3 దినాల్లో లేచినారు. ఆ యేసు ప్రభు మనకి ఇవ్వలేరా? తప్పకుండా ఇస్తారు. మన సమయంలో కాదు, దేవుడు సమయంలో దేవుడు తప్పకుండా మనకే ఇస్తారు. ప్రతి ఒక్క విషయాలు ఒక టైం ఉంటుంది, దేవుడు టైం ఉంటుంది. ఆ టైం వరకు మేము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఎగ్జాంపుల్, మేము హాస్పిటల్కి వెళ్తాము ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూసి ఉంటారు, కౌంటర్ దగ్గర లైన్ ఉంటారు. రైట్? ఎవరైతే ముందు ఉన్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత మనకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే ఎవరైతే ముందు ఏ విషయంలో, ఎగ్జాంపుల్ ఒకరికి రోగాలైంది, కిడ్నీ ఖరాబ్ అయింది, ప్రార్థిస్తున్నారు, నా కిడ్నీ పాడైపోయింది అయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నారు. దానికి ముందు ఎంతమంది ప్రపంచంలో అడుగుతున్నారు. ముందు వాళ్ళకి దొరికిన తర్వాత దేవుడు లాస్ట్లో ఎవరైతే అడుగుతున్నారో దేవుడు వాళ్ళకి ఆశీర్వదిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలాగే దేవుడు ఆశీర్వాదం మనకి వచ్చే వరకు ఏం చేయాలి, మేము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి, మీరు అడగండి నేనే మీకు ఇస్తానని. ఈరోజు ఎలాగ అడుగుతున్నాము దేవుడికి, ఏ విషయంలో అడుగుతున్నాము? అడుగుతూ అడుగుతూ ఈరోజు అలసిపోయినామా, లేకపోతే లేదు నా దేవుడు మాకి ఆశీర్వదిస్తారు అనే టైంలో అని ఎదురు చూస్తున్నామా? ఇది కూడా మేము ఈరోజు సరి చేసుకోవాలి. ఏ విషయమైనా సరే యేసు ప్రభు ఆశీర్వదిస్తారు. ఈ భూమిలో వాళ్ళ మనుషుకి ఏమి ఇవ్వాలి అనేది ఆయనకి ముందు తెలుసు. మన ఆలోచనల్లో, మన హృదయంలో ఏం జరుగుతున్నాయి ఆయనకి తెలుసు. హల్లెలూయా. అడిగే ముందు ఇచ్చే దేవుడు ఆయనే. కాబట్టి మేము వెయిట్ చేయాలి. ఏం చేయాలి? మేము వెతకాలి. ఎగ్జాంపుల్, దేవుడు ఒక మనిషి ద్వారా ఒక జాబ్ అయినా, స్కూల్ కాలేజ్ అయినా, ఇల్లు అయినా, వివాహం విషయమైనా ఏదైనా ఒకటి మార్గం చూపించారు. యేసు ప్రభు వచ్చి నాకు చేయి పట్టుకుంటూ ఆ మార్గంలో తీసుకెళ్తేనే నేను వెళ్తానని ఏమైనా మనకి ఆలోచన ఏమైనా ఉన్నాయా? అలాంటిది లేదు కదా. దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ మనుషుల ద్వారా, వాళ్ళ ప్రజల ద్వారా మనకి దారి చూపిస్తారు. మేము వెతికినప్పుడు, ఎగ్జాంపుల్ ఒకరికి జాబ్ కావాలి, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఏం చేస్తారు? వాళ్ళ ప్రజల ద్వారా దేవుడు వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి తెలియజేస్తారు, మాట్లాడతారు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు స్వయంగా మన ఇంటికి వచ్చి ఇక్కడ జాబ్ ఉన్నాయి రాండి తీసుకెళ్తాని రాడు. ఏం చేస్తారు? యేసు ప్రభు వాళ్ళ బిడ్డల ద్వారా మనకి దారి చూపిస్తారు, మాట్లాడతారు, సలహాలు ఇస్తారు. మేము అది అర్థం చేసుకోవాలి. ఇదైతే ఎత్తుకుతున్నాము, అది ఏదైనా సరే, అది వివాహమైనా సరే, ఏదైనా సరే దేవుడు మనకి మార్గం చూపిస్తారు. ఎగ్జాంపుల్, ఇక్కడ వెతుకుడి అని ఒక రాయబడి ఉన్నాయి కదా, చిన్న శబ్దాలు. వివాహం గురించి కూడా మేము జాగ్రత్త ఉండాలి, అలాగే జాబ్ గురించి కూడా జాగ్రత్త ఉండాలి. ఏ విషయంలో ఈరోజు మేము వెతుకుతున్నాము? ఈరోజు తొందర పడిపోయి అనవసరంగా లవ్ అని పిల్లలు పెళ్లి చేసుకుంటూ మోసపోతున్నారు. రైట్? మేము యేసు ప్రభుని అడిగితే మాకి ఏ భార్య కావాలి, ఏ భర్త కావాలి, ఎవరి ద్వారా మన కుటుంబంకి, మన లైఫ్కి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. ఆయనకి బాగా తెలుసు.